హలో మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్ శుభారంభంలో భాగంగా ఒక యమ్మీ యమ్మీ కేక్ రెసిపీతో స్టార్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ వరకు చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మొదలెడదామా? మనం చేయబోయే కేక్ కి కావాల్సిన పదార్థాలు: మిక్సింగ్ బౌల్, డైరీ మిల్క్, విస్కర్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, షుగర్, పాలు, ఎగ్స్. ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని బౌల్లో వేసుకొని అందులో 2 ఎగ్స్ని 1 కప్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్, ఇంకా 1 కప్ మైదాలో కూసింత బేకింగ్ సోడా, కాసంత బేకింగ్ పౌడర్ మిక్స్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఆయిల్ వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా బాగా అతి మృదువుగా కలుపుకోవాలి. చూసారా మా చిట్టి చెల్లి చాకచక్యం. ఇప్పుడు బేకింగ్ బౌల్ని రెడీ చేసుకుందాం. కాస్త ఆయిల్ కొంచెం మైదా బౌల్కి అప్లై చేయడం వల్ల స్టిక్కీగా లేకుండా స్మూత్గా కేక్ బయటికి తీయొచ్చు. ఇందులో మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది ఓవెన్లో బేక్ అయ్యేలోపు మనం చాక్లెట్ గనాష్ని రెడీ చేసుకోవాలి. సో డైరీ మిల్క్ చాక్లెట్ బైట్స్ని డబుల్ బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం పాలు, మైదా పిండి, బటర్ వేసుకొని డబుల్ బాయిల్ చేసుకుందాం. ఇలా చేస్తే చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది. ఈలోపు మన కేక్ కూడా రెడీ అయిపోతుంది. రెడీ అయిన కేక్ని ట్రాన్స్వర్స్గా హాఫ్ చేసుకొని చాక్లెట్ గనాష్ని కేక్ మధ్యలో అండ్ సర్ఫేస్ పైన మొత్తం నీట్గా అప్లై చేసి జర్మ్స్తో డెకరేట్ చేస్తే మన టేస్టీ అండ్ యమ్మీ కేక్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. మాకు కూడా అలానే అనిపించి కట్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ గాయస్, నైఫ్ పైన లేయర్ నుంచి కిందకి అస్సలు దిగలేదు. వెరీ డిసప్పాయింటెడ్. బూడిదలో పోసిన పన్నీర్లా అయింది మా పరిస్థితి. ఓకే, ఇలాంటి ఫ్లాప్ అయిన వంటకాలతో కాకుండా సక్సెస్ఫుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్. ఇంకొకటి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.